గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు కూడా మనం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. ఈరోజు అనగా ఏప్రిల్ 6వ తారీఖు 2026వ సంవత్సరము సోమవారం పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరము చైత్ర మాసము వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:51 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:08 అవుతుంది. తిథి ఉదయం 11:51 వరకు బహుళ చవితి ఉంటుంది. తదుపరి పంచమి రావడం జరుగుతుంది. నక్షత్రము రాత్రి 12:49 వరకు అనురాధ ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రము. యోగం మధ్యాహ్నం 1:44 వరకు సిద్ధి ఉంటుంది. తదుపరి వ్యతిపాత వస్తుంది. కరణము ఉదయం 11:51 వరకు బాలవ, తదుపరి రాత్రి 12:52 వరకు కౌలవ ఉంటుంది. దాని తర్వాత తైతుల రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 5:51 నుండి 6:53 వరకు, తిరిగి ఉదయం 7:54 నుండి 8:56 వరకు, మరలా ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 1:14 నుండి 2:02 వరకు, మరలా మధ్యాహ్నం 3:42 నుండి 4:05 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండము ఉదయం 10:30 నుండి 12 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:13 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి 3:41 వరకు ఉంటుంది. ఈరోజు వర్షం అనేది లేదు. అదేవిధంగా అమృత గడియలు కూడా లేవు. దెన్ ఈరోజు మనకు ప్రముఖ వ్యక్తుల ఎవరెవరు పుట్టారో తెలుసుకుందాం. ఈ డేట్ నాడు అనగా ఏప్రిల్ 6వ తారీఖు నాడు వివిధ సంవత్సరాల్లో పుట్టిన ప్రముఖ వ్యక్తులు. 1773వ సంవత్సరంలో జేమ్స్ మిల్ జన్మించారు. ఇతను స్కాట్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్ధాంతకర్త, తత్వవేత్త కూడా. 1886లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జన్మించారు. ఇతను హైదరాబాద్కి చివరి నిజాంగా పనిచేయడం జరిగింది. 1922వ సంవత్సరంలో శ్రీ భాష్యం అప్పలాచార్యులు జన్మించారు. ఈయన ప్రముఖ వక్త, సాహితీ వ్యాఖ్యాత కూడా పనిచేశారు. 1928వ సంవత్సరంలో జేమ్స్ వాట్సన్ జన్మించారు. ఇతను డిఎన్ఏను కనుక్కున్న శాస్త్రవేత్త. 1931వ సంవత్సరంలో నల్లమల గిరిప్రసాద్ జన్మించారు. ఇతను ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నేత. 1938వ సంవత్సరంలో ఇదే తేదీ నాడు వినోద్ ప్రకాష్ శర్మ జన్మించారు. భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారం పొందిన వ్యక్తి. 1954వ సంవత్సరంలో ఆడారి వెంకటరమణ జన్మించారు. ఇతను ప్రముఖ కథా రచయిత. 1956వ సంవత్సరంలో దిలీప్ వెంకసర్కర్ జన్మించారు. ఇతను భారతదేశానికి క్రికెట్ జట్టుకి మాజీ క్రీడాకారుడుగా పనిచేయడం జరిగింది. 1964వ సంవత్సరంలో డేవిడ్ వుడార్డ్ అమెరికా రచయిత జన్మించారు. ఇతను సంగీతకారుడు కూడా. 1975వ సంవత్సరంలో వీరభద్రం చౌదరి ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు జన్మించారు. 1994లో వర్షిని భారతీయ చలనచిత్ర నటి జన్మించడం జరిగింది. ఈరోజు అభివృద్ధి, శాంతి కోసము అంతర్జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటుంటాం. దెన్ నెక్స్ట్ ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు మనం చూసినట్లయితే 1896వ సంవత్సరంలో 1500 సంవత్సరాల అనంతరం ఎథెన్స్లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కావడం జరిగింది. 1909వ సంవత్సరంలో భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటిసారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకోవడం జరిగింది. 1930వ సంవత్సరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో గుజరాత్లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12వ తారీఖు నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాద్లోని తన ఆశ్రమం నుండి గుజరాత్ తీరంలోని దండి వరకు 400 కిలోమీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండి యాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు కూడా మనం సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా పంచాంగంతో పాటు ప్రముఖ జననాలు, అదేవిధంగా ఆ తేదీ యొక్క ప్రత్యేకతలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అమూల్యమైన సమాచారం కోసం రెగ్యులర్గా మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని ఫాలో కండి. మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.